చిత్తూరు జిల్లా పుంగునూరు టిడ్కో గృహ సముదాయంలో మౌలిక వసతులు కల్పించాలి అని ప్రజలు నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు అని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లబ్ధిదారులు మాట్లాడుతూ విద్యుత్ దీపాలు దోమల బెడద అధికంగా ఉంది అని, చెత్త సేకరించకపోవడంతో విష పురుగులు దర్శనమిస్తున్నాయని అన్నారు. చిన్నారులు, పెద్దలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించాలి అని కోరారు. టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించాలి అని డిమాండ్ చేశారు. నాగబామే అది కింద ఫ్లాట్ కూడా వచ్చిందంట. చెప్తే అది కూడా బాధే. తమలపాకులు వేసుకోవడము, ఉంచడము. కమిషనర్ గారికి టిడ్కో అపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన సమస్య ఏమిరా అంటే ఇళ్లలో పాములు దూరుతున్నాయి, చెత్త ఎక్కువగా పేరుకుపోయింది, డ్రైనేజీలు లీక్ అయిపోతూ ఉన్నాయి. ఈ సమస్యను ఇక్కడికే పరిష్కరించి ఇందులో తెగించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇదేం పట్టించుకోవడం లేదు. పాములు, ఇవి చీకిటీగులు, చెత్తలు ఎగబడుకొని వస్తూ ఉన్నాయి. మగవాళ్ళు ఏదో వాళ్ళు పనికి వాళ్ళు పోతారు, అంతా ఆడవాళ్ళు ఉండేది. ఏడొచ్చా ఆడొచ్చా ఈత కూడా పాము వచ్చింది. నీవే పిల్లలు పెద్దోళ్ళు గాబరు పడిపోతూ ఉండరు. చెత్త, ఈ శోషము ఎక్కడ చూసినా ఒడ్లు, దోమలు, పాములు, ఎవిడితో పడేది, ఎవిడితో లేచేది. లైట్ సమస్య, ముబ్బు, లైట్లు లేదు. గారికి నమస్కారము. మేము ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము. మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారము. మేము ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఉన్నాము. 5 months నుంచి ఉంటున్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. చెత్త ఎక్కువగా ఉంది. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య పాలవుతున్న పిల్లలు, పెద్దలు అంతా ఫీవర్లు వస్తుంది. అందరికీ కడుపు నొప్పి అని చెప్పి కొందరు. డ్రైనేజ్ ఫుల్ అయిపోయింది. దాని గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఏమైనా చెప్తే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తామంటున్నారు కానీ వాళ్ళు రావడం లేదు ఇక్కడికి. ఈ ముందు ఇక్కడ అంతా క్లీన్ చేపించి మాకు 2 daysకి ఒకసారో 3 daysకి ఒకసారో చెత్త బండి పంపిస్తే మాకు చాలా సహాయం చేసినట్లు ఉంటుంది. మీకు పాముల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర పాములు వస్తున్నాయి. ఏం చేయలేకపోతున్నాము. దాని గురించి మీరు ఆలోచించి దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.